బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇందులో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యతలో శ్రీపాల్ రెడ్డికి 6,700 ఓట్లు వచ్చాయి. అయితే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ కార్డ్ పెద్దగా ప్రభావం చూపనట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో రిటర్నింగ్ అధికారి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతోంది. ఇదే విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్, హరీషా, నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించిన పోలింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది పూర్తయింది. ఈ మొత్తంలో అంటే చూసినట్లయితే ప్రస్తుతం శ్రీపాల్ రెడ్డి, ఎవరైతే ఇటు పీఆర్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డి ప్రస్తుతం అయితే లీడ్లో ఉన్నారు. ఆ తర్వాత ఇటు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో ప్లేస్లో ఉన్నారు. మొత్తం అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే గెలుపు కోటాను కూడా ఖరారు చేశారు. మొత్తం 24,135 ఓట్లలో 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. 494 ఓట్లు ఇన్వాలిడ్ గా నిర్ధారణ అయింది. దీంతో గెలుపు కోటాని 11,822 మార్కుగా ఇటు అధికారులు నిర్ధారించినట్టయితే మనకి ఇంకా అధికారికంగా సమాచారం అందుతుంది. ఇంకా అధికారికంగా దీన్ని ధృవీకరించాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు శ్రీపాల్ రెడ్డి 6,035 ఓట్లు, అలుగుబెల్లి నర్సిరెడ్డి 4,820 ఓట్లు, హర్షవర్ధన్ రెడ్డికి 4,437 ఓట్లు, పూల రవీందర్ కి 3,115, అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులి సర్వోత్తం రెడ్డికి 2,289 ఓట్లు నమోదైనట్లయితే తెలుస్తా ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు రెండో ప్రాధాన్యతతో పాటు అవసరమైతే మూడో ప్రాధాన్యత అంటే మొత్తం థర్డ్ అభ్యర్థి, మూడవ స్థానంలో ఉన్న అభ్యర్థి ఎలిమినేషన్ వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటి వరకు అత్యధికంగా లీడ్లో ఉన్నటువంటి శ్రీపాల్ రెడ్డికి కేవలం 6,035 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి దానికి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవాలంటే మరొక 6,000 ఓట్ల వరకు కూడా అవసరం ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మూడవ అభ్యర్థి ఎలిమినేషన్ వరకు కూడా అంటే పైనుంచి మూడవ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థి ఎలిమినేషన్ వరకు కూడా ఈ ప్రక్రియ కౌంటింగ్ అనేది ప్రాధాన్యత క్రమం అనేది జరుగుతూ వెళ్లాలని చెప్పి అయితే అర్థమవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంకా ఆలస్యం జరిగే అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి అంటే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేస్తారని చెప్పి సమాచారం అందుతా ఉంది. ఏదేమైనా కానీ రెండో ప్రాధాన్యత ఓట్లలో ఖచ్చితంగా విజేత డిక్లేర్ ఉంటుంది అని చెప్పి మొదటి నుంచి భావించారు. ఎందుకంటే గతంలో కూడా ప్రతిసారి ఇక్కడ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే విజయం అనేది ఖరారు అవుతుంది. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం ఓరాఓరి పోరు అనేది చెప్పవచ్చు. ఎవరికి కూడా పూర్తిగా వన్ సైడ్ చేయకుండా అందరికీ సమ ప్రాధాన్యత అంటే మొదటి అభ్యర్థి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తక్కువలో తక్కువ అంటే చాలా దగ్గరగా మాత్రమే లీడింగ్ అనేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సాయంత్రం 8 గంటలకు కూడా ఈ కౌంటింగ్ అనేది పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థాంక్యూ చంద్రశేఖర్.